బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా రహస్య నామ అద్వైతామృతం. నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవధ్యా నిరంతరా. అమ్మా, నీవు నిత్యముక్తురాలివి. నీవు భక్తులకు ముక్తిని ప్రసాదిస్తావు. ఎట్టి వికారములు లేని నీవు విశ్వాతీతురాలివి. సకల జనులకు ఆశ్రయభూతురాలివి. నీవు శుద్ధ బ్రహ్మవు. జీవుల మదిలో ప్రకాశించే బుద్ధివి. శుద్ధ విద్య స్వరూపిణివి. నీవు సర్వవేళల్లోనూ సర్వావస్థల్లో ఉన్న అఖండ స్వరూపిణివి తల్లి. అద్వైతార్థం తెలుసుకుందామా ఫ్రెండ్స్? నిత్యముక్త. మనిషికి భోగాలు యోగాలు ఉంటాయి. ఆ రెండింటిని ఎప్పుడూ సమస్థితిలో ఉంచుకోవటమే నిత్యముక్త అన్న నామానికి అర్థం. అలాగే ఈ పొడమికి అంచు లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుండటమే ఆత్మ ప్రదక్షిణ. భూమి అలా తిరగటం వల్లే అన్ని ఋతువులు సక్రమంగా సాగుతున్నాయి కదా. అలాగే మన గురించి మనం తెలుసుకోవాలంటే మన లోపలికి మనం అంతర్ముఖ ప్రయాణం చేస్తూ సాక్షితత్వములో ఉండగలగటాన్ని నిత్యముక్త అంటారు. నిర్వికార. వికారాలు 6 విధాలుగా ఉంటాయి: పుట్టడము, పెరగడం, ఉండటం, మార్పు చెందడం, కృషించడం, నశించడం. ఈ షడ్వికారాలు భౌతిక శరీరానికే కానీ ఆత్మకు ఉండవు. కాబట్టి సాధనను శరీర స్థితిలో కాక ఆత్మస్థితిలో భావిస్తే అన్ని సమయాల్లోనూ నిర్వికారగా ఉండొచ్చు. మనం పరిణామం చెందుతూ ఉంటాం. ఈ మానవ జన్మ మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పు శారీర స్థితిలోనే కాక ఆత్మస్థితిలో భావిస్తే అన్ని సమయాల్లోనూ నిర్వికారంగా ఉండొచ్చు అని చెప్తున్నారండి. ఈ యొక్క మార్పుల్ని మనం అంగీకరించాలి అని చెప్తున్నారు. నిష్ప్రపంచ. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఈ పంచీకరణమే జీవుడు. రమణ మహర్షి ఉపదేశ సారంలో అష్టమూర్తి భవేత్ అంటే పంచభూతములు 5, సూర్యచంద్రులు 2, జీవుడు 1 = 8 కలిపే ఈ ప్రపంచమే అని చెప్పారు. ఓకే. అయితే వీటన్నిటికీ మూలమైన విశ్వశక్తి అన్నింటిలోనూ ఉంటున్నా దేనితోనూ ముడిపడదు కదా. అలానే మనం ఆ విశ్వశక్తితో ఎంత అనుసంధానమైతే అంతగా ఈ ప్రపంచంతో ముడిపడకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలం. నిత్యం ఆత్మతో రమిస్తూ ఉండడమే ఇదే నిష్ప్రపంచ. శ్రీ త్యాగరాజస్వామి నిత్యం రాముడితో రమిస్తూ ఉండేవారటండి. ఆయనకి ఎన్నో వేల కీర్తనలు రాశాక ఆ శ్రీరామచంద్రుడు నా ఆత్మస్వరూపంలోనే ఉన్నాడన్న సత్యం తెలిసిందేంటండి. మనకి ముందుగానే తెలియచేయబడింది. నిరాశ్రయ. సర్వానికి ఆశ్రయం ఆ విశ్వశక్తే. శివుడికి, హిమవంతుడికి, హిమవత్ పర్వతానికి, మైనాదేవికి, మైనాకుడికి, సర్వానికి ఆశ్రయాన్ని ఇచ్చే ఆ శక్తి అయిన జగదంబయే నిరాశ్రయ అన్న నామానికి అర్థం. నిత్యశుద్ధ. ఎటువంటి మాలిన్యాలు లేనటువంటి శుద్ధ చైతన్య స్థితి జగదాంబ. ఇక్కడ శ్రీకృష్ణుడిని గుర్తు తెచ్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు జననం నుంచి మరణం వరకు ఎన్నో కష్టాలు అనుభవించాడు కదా. కురుక్షేత్ర యుద్ధం అయ్యాక గాంధారీదేవి శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. యదువంశం అంతా నిర్వీర్యం అవుతుందని,
ఎన్ని కష్టాలు ఉన్నా ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండటమే శుద్ధ చైతన్య స్వరూపమైన కృష్ణతత్వం. ఆ శుద్ధతత్వాన్ని నిత్యము ఎరుకుతో ఉంచుకుంటే మన జీవన స్రవంతి మారిపోతుంది. అంటే ఎల్లప్పుడూ ప్రస్తుతంలో ఉండాలి, వర్తమానంలో ఉండాలి, ప్రెజెంట్ టెన్స్లో ఉండాలని చెప్తున్నారు. దానికి కావలసింది ధ్యాన జ్ఞానార్జన. అంటే కృష్ణుడికున్నన్ని కష్టాలు మనకి లేవండి. ఆయన పుట్టటం జైల్లో పుట్టాడు, తల్లిదండ్రులకి దూరమయ్యాడు, వేరే చోట పెరిగారు. ఆ? ఎన్నో రకాలుగా తన మేనమామ చంపించాలని చూస్తారు, కానీ ఎప్పుడూ ఆయన యొక్క ఆనందతత్వాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఎప్పుడు సదా ఆనంద స్వరూపంతో భగవతత్వంలో ఆయన భగవంతుడు కాబట్టి అలా ఉన్నాడనుకుంటాం. మనం కూడా ఆ దివి నుంచి భువికి దిగివచ్చిన దివ్యాత్మ స్వరూపులం. మనం మరచిపోయామని పరమాత్మ నేను కూడా నారాయణ స్వరూపమై ఉండి కూడా మానవ రూపంలో భూమి మీదకి వచ్చి ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా సదా ఆనంద స్థితిలో ఉంటూ ఆత్మజ్ఞానాన్ని బోధించాను. భగవద్గీతని శ్లోకాల ద్వారా మనకి చక్కటి ఆనందాన్ని పంచిన ఆ పరమాత్మకు అనంతకోటి ఆత్మాభివందనాలు. నిత్య బుద్ధ, మనస్సులోని ఆలోచనలను విచక్షణతో నిర్ణయించే శక్తిని బుద్ధి అని అంటారు. బుద్ధిని అనుక్షణం నిర్వికారం అనంతం అయిన దివ్య వ్యోమం పైన లగ్నం చేసి ధ్యానించమని నిత్య బుద్ధ అనే నామం చెబుతోంది. మన లోపలున్న కొన్ని వేల లక్షల ఆలోచనలను నిర్ణయించే శక్తిని బుద్ధి అంటారంటండి. ఆ బుద్ధిని మనం సరిచేసుకోవాలి. ఆ బుద్ధిని ఆ విశ్వశక్తి మీద లగ్నం చేసి ధ్యానించమని మంచి బుద్ధినిమ్మని అడుగుతున్నారు. బుద్ధ భగవానుని అర్థం చేసుకుంటే బుద్ధత్వం అర్థమవుతుంది ఫ్రెండ్స్. సిద్ధార్థుడు ఆత్మను గురించి తెలుసుకున్నాక మితిమీరిన కోరికలే దుఃఖానికి కారణభూతాలవుతున్నాయి అన్నాడు. ఎప్పుడూ నిత్య బుద్ధంగా అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో కూడా తాను ఎరుకతో ఉండి సాక్షిగా చూస్తుంటాడో అదే నేను అని తెలుసుకున్నవాడు. మనీషా పంచకంలోని 1వ శ్లోకం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులయందు ఏ చైతన్యం చాలా చక్కగా ప్రకాశిస్తుందో, ఏది బ్రహ్మం మొదలు చలిచీమ వరకు సర్వప్రకాశములకు సాక్షి అయి ఉందో, నేను చైతన్య స్వరూపాన్ని, జడత్వాన్ని కాదు అను నిశ్చిత జ్ఞానం ఎవరికి కలదో, మరియు అతడు చండాలుడైనా బ్రాహ్మణుడైనా అతడే నాకు గురువు, ఇది తథ్యం అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనీషా పంచకంలో ఉద్ఘాటించారు. ఇదే అద్వైత వేదాంతం. మనం పుట్టి పెరిగే వాతావరణాన్ని బట్టి మనకు మనస్సు ఏర్పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. హిందువుల కుటుంబంలో పుడితే హిందూ మనస్తత్వం, ముస్లిం కుటుంబంలో పుడితే ముస్లిం మనస్తత్వం ఉంటుంది. పూర్వజన్మలో సంపాదించుకున్న జ్ఞానమంతా కూడా బుద్ధిలోనే ఉంటుంది. కానీ మనకు సాధారణంగా మనస్సు ఎక్కువగా పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మనమంతా బుద్ధిని వికసింప చేసుకుని బుద్ధులుగా జీవించాలి. ప్రతిరోజు ఏదో ఒక యోగ ధ్యాన సాధన ద్వారా మనస్సును నియంత్రణ చేసుకుంటే మన బుద్ధి వికసిస్తుంది. కాబట్టి నిత్య బుద్ధిలో ఉండాలంటే నిత్య ఎరుక స్థితి ఉండాలి. ఇదే నిత్య బుద్ధ అన్న నామానికి కొంచెం ఎక్కువగానే చెప్పారు. అంటే మన బుద్ధి ఎప్పుడు వికసింప చేసుకోవాలి. అప్పుడే మంచి పుస్తకాలు చదవాలి, మంచి పనులు చేయాలి, మంచి మాటలు వినాలి, మంచి సాధన చేయాలి అని మన గత జన్మలో
ఎక్కడి వరకు ఆపామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాం. నిరవధ్య, ఎటువంటి అవధులు లేకుండా, మనోవికారాలు లేకుండా సాధన చేయాలి. అజ్ఞానం కారణంగా చాపల్యాలు ఉంటాయి, కానీ సాధన ద్వారా ఆత్మ శరణాగతి పొందితే అన్ని దోషాలు పోతాయి. మన యొక్క ఆత్మతో ఆత్మకి శరణాగతులు అవ్వాలి. ఎంత అవ్వాలి? 100% అవ్వాలి. మళ్ళీ 1% కూడా తగ్గకుండా అత్యంత శరణాగతి అవ్వాలి. మరి ఆ మొసలి ఏనుగు స్టోరీ మనకు తెలుసు కదా. ఏనుగు అత్యంత శరణాగతి అయ్యాకే కదా శ్రీ మహావిష్ణువు వచ్చి రక్షించాడు. అలా అవ్వాలని ఆ యొక్క కథలోని అంతరార్థం అదే ఫ్రెండ్స్. నిరంతర, సదా, ఎల్లప్పుడూ, ఎడమలేనిది, వ్యవధి లేనిది, హద్దు లేనిది, మరి భేదం లేనిది, నాశనం లేనిది, అలాగే త్రిపుటి లేనిది. త్రిపుటి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులయందు బట్టబయలై అంతా నారాయణ స్వరూపమై ఉన్నది నిరంతర అన్న నామానికి అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతం అద్భుతం. నిష్కారణ, నిష్కళంక, నిరుపాధి, నిరీశ్వర, నీరాగారాగమదని, నిర్మదా మదనాశిని. అమ్మా, నీవు కారణరహితవి, కళంకరహితవి, ఎటువంటి ఉపాధి లేని నీవు అందరికీ ఉపాధిగా అయి నీచే ఆరాధింపబడువారు లేని నిరీశ్వరివి. నీవు రాగరహితురాలవై భక్తుల మదిలోని రాగద్వేషాలు రూపుమాపి వారిలోని మదమును అణిచివేస్తావు తల్లి. మరి అద్వైతార్థం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నిష్కారణ, సకల చరాచర జగత్తుకు మూల కారణం శక్తి అయినటువంటి ఆదిపరాశక్తి జగత్తును సృజన చేయటంలో ఎట్టి కారణం లేదు. కొందరు శక్తి లీలా వినోదంగా ఈ జగత్తును సృజన చేసి ఆడిస్తుంది అంటారు. కానీ నిరంతరం బ్రహ్మానందములో ఉండే ఆ శక్తికి దీనజనులను వారి లీలా వినోదాలను చూసి ఆనందించవలసిన అవసరం ఏముంటుంది చెప్పండి. మరి అలాంటప్పుడు జగన్నాటక సూత్రధారికి జగన్నాటక కారణమం ఏమై ఉంటుంది? దార్శనికులు అందుకు కారణమేమీ లేదని, అకారణంగా జగత్తు ఉత్పత్తి చేయబడుతున్నదని, అందువలన ఆ శక్తిని నిష్కారణ అన్నారు. అలాగే కారణ ప్లస్ అకారణ అంటే శక్తి లేకపోతే సృష్టి లేదు అని ఈ నామానికి అర్థం తెలియచేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకు అకారణమంటే సూర్యుడు లేకపోతే పగలు లేదు కదా. అలా అని పగలు జరిగే వ్యవహారాలన్నిటికీ సూర్యుడు కారణం కాదు. కారణ అంటే సృష్టికి వెలుగు ఏర్పడటానికి సూర్యుడు కారణమైతే ఆ వెలుగు ఏర్పడటానికి కారణం భగవంతుడే. కారణానికి కారణం భగవత్ శక్తి. కారణానికి కారణం భగవత్ శక్తి. ఆ విధంగా విశ్వరచన చేసే ఆదిశక్తి యొక్క అంశయే ప్రాణశక్తిగా, విశ్వశక్తిగా మానవులలో ఉంది. ధ్యాన సాధన చేసేవారు తమ మనస్సులో ఎటువంటి కోరికలు లేకుండా నిష్కారణంగా సాధన చేసినప్పుడు దైవానుగ్రహం లభిస్తుందని, అది ఆత్మానుగ్రహం. నిష్కారణ అనే నామం తెలియచేస్తుంది. మనం ఏ పని చేసినా కార్యాకారణ సంబంధం ఉంటుందండి. మనం ఈ జన్మ తీసుకోవడానికి, మనం ఈరోజు చేసే పనులకి, మనం ఎవరిని కలిసినా, మనకు పుట్టిన పిల్లలైనా, మన బంధువులైనా, మన చుట్టుపక్కల వాళ్ళైనా, మన స్నేహితులైనా, మనం ఎవరిని కలిసినా ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుందని ఈ నామానికి అద్భుతమైన అర్థం.
దాన్ని మనం సాక్షితత్వంగా గ్రహించాలి. ఈరోజు వీళ్ళని కలిసాము, ఏదో సంబంధం ఉంది, కార్యాకారణ సంబంధం అని గ్రహించి సాక్షితత్వంలో వాటిని అర్థం చేసుకోవాలి. నిష్కళంక సృష్టి స్థితి లయలకు మూల కారణమైన ఆదిపరాశక్తి తన లీలపై అహంకార మమకారాలు లేనందువలన కార్మిక దోషం అంటనిదై ఉంది. అందువలన ఆదిశక్తి పరమ పవిత్రం, పవిత్రం, పునీతం, విమలం, నిష్కళంకం అయ్యింది. అలాగే సాధకులు తమ కర్మలను ఎంత త్వరగా నివృత్తి చేసుకుని నిష్కళంకులు అవుతారో అంత త్వరగా దివ్య జ్ఞానం లభిస్తుంది అని కూడా నిష్కళంక అనే నామం చెబుతుంది. సాధన చేసుకుని కర్మల్ని చాలా త్వరగా నివృత్తి చేసుకోవాలంటండి. మనం సంచిత కర్మల్ని తెచ్చుకుంటాం సంచులతో, అలాగే ప్రారంధంలో ఉన్న కర్మలను కూడా తెచ్చుకుంటాం. మళ్ళీ ఆగామి మళ్ళీ కర్మల్లో ఇరుక్కుంటూ ప్రతిరోజు మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా, మన భావనల ద్వారా మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. పాతవి వదిలించుకోవాలి, కొత్తవి అంటించుకోకుండా ఉండాలి. దానినే నిష్కళంక అన్న నామానికి అర్థం మై డియర్ ఫ్రెండ్స్. నిరుపాధి, జగత్తులోని అన్నిటికీ ఆధారం ఉపాధి తానే అయినప్పటికీ తనకు ఎటువంటి ఆధారం ఉపాధి లేనిది కనుక ఆ శక్తిని నిరుపాధి అని కీర్తించారు. అలాగే సాధకులు కూడా ఎవరిపై ఆధారపడకుండా తన స్వీయ శక్తితో, స్వీయ సాధనతో సాధన చేస్తే కర్మ పరంపర నుండి బయటపడతారు. నిరుపాధి. మనకి సాధన చేసేటప్పుడు ఎవరైనా మార్గదర్శకత్వం చేస్తారు, కానీ మనం కూర్చోవడం, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమయాన్ని పెట్టడం అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లోనిది లేనే లేదు అని చెప్తున్నారు. నిరీశ్వర, ఈ బ్రహ్మాండమంతా ఈశ్వరతత్వమై అయినా ఆ మహేశ్వరుడు దేనిపై ధ్యానించునో అదే నిరీశ్వర. అలానే సాధకుడు తీవ్ర సాధనతో ఆ అనంతతత్వాన్ని అహం బ్రహ్మాస్మిగా అనుభూతి చెందుతాడు. ఈ బ్రహ్మాండమంతా ఈశ్వరతత్వమే అయ్యున్నదంటండి. ఆ మహేశ్వరుడు దేనిపై ధ్యానించును అంటే మనమందరం ధ్యానం చేయాలి, సాధన చేయాలి, యోగం చేయాలని చెప్పుకుంటున్నాం కదా. మరి ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఎందుకు సాధన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు? ఆయనేం తెలుసుకోవాలి? సర్వం తెలిసిన ఈశ్వరుడు దేనిపై ధ్యానిస్తున్నాడు? దాని పేరే నిరీశ్వర అంటండి. అలా సాధకుడు తీవ్ర సాధన చేసి ఆ పరమేశ్వరుడు చేసిన తెలుసుకున్న అనంతతత్వాన్ని తెలుసుకుంటాడో అదే అహం బ్రహ్మాస్మిగా అనుభూతి చెందుతాడు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకోవాలంటండి. నేను కూడా అదే ఉన్నాను, ఆ పరమేశ్వరుడు ఏదైతే ఉన్నాడో ఇదే గొప్ప మహావాక్యాలు అంటారండి. అందులో ఒక మహావాక్యమే ఇది. నీరాగా ఈ ప్రపంచంలోని పుణ్యాత్ములైన, పాపాత్ములైన, ధనవంతులైన, ధనహీనులైన, విద్యావంతులైన, అవిద్యావంతులైన ఎవరి మీద విశ్వాత్మకు ఎటువంటి రాగము, అభిమానము ఉండవు. అలాగే సాధకులు కూడా ప్రాపంచిక వస్తు విషయాలపై అనురాగం వదిలి విరాగంతో సాధన చెయ్యాలని నీరాగ అనే నామం చెబుతోంది. అన్నిట్ల మీద అనురాగాన్ని వదిలి మధ్య మార్గంలో ఉండమని చెప్తున్నారు. రాగమతని సాధన చేస్తున్నప్పటికీ సాధకులలో కొన్ని విషయాలపై రాగం మిగిలి ఉంటుంది. అందుకని సాధకులు సాధన ద్వారా జ్ఞానార్జనతో రాగాన్ని కూడా జయించవచ్చు.
ఉదాహరణకి తులసీదాసు గారికి భార్య మీద అమితమైన ప్రేమ ఉండేదంటండి. జ్ఞానవంతురాలైన ఆమె తన భర్తకు ఉన్న మమకారాన్ని శ్రీరామచంద్రుని వైపుకి మళ్లించిందంటండి. తద్వారా శ్రీ తులసీదాస్ గారు తులసీ రామాయణాన్ని రచించారంటండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ తులసీ రామాయణం. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరికొంత జ్ఞానాన్ని ఈ గ్రంథం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ಪಿಂಗಳ ರೂಪಳೆ ಮಂಗಳ ಮಹಿಮಳೆ ಹಿಂಗದೆ ಕೊಡು ಹರಿ ಭಕುತಿಯ ರಂಗನಾದ ಪದಾಬ್ಜ ಭೃಂಗಳೆ ಶರಣು 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 ಶರಣು. ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.